ప్రతిష్టా మహోత్సవం ఆహ్వానం. కర్నూలు బెంగళూరు రోడ్డు రాగమయూరిలో శ్రీ చక్ర సహిత మరకత లింగ ప్రతిష్టా మహోత్సవం లింగాల ప్రతిష్టలు. కర్నూలు బెంగళూరు రోడ్డులోని రాగమయూరి గ్రీన్ హిల్స్లో శ్రీ నారాయణి ప్రత్యంగిర సేవా సదన ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు ద్వాదశ రాశ్యాత్మక జ్యోతిర్లింగ ప్రతిష్టా మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ చక్ర సహిత మరకత లింగ ప్రతిష్ట ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని పేర్కొన్నారు. ఈ నెల 19న జరిగే ప్రతిష్టా మహోత్సవానికి కర్నూలు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 వేద పండితుల ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ధర్మస్థాపన ప్రజల సుఖ సంతోషాలు ప్రాంతం శశిశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆహ్వానించేవారు పంతంగి లక్ష్మీనారాయణ శర్మ స్వామి. భక్తుల సహకారంతో లింగాల ప్రతిష్టలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగా ప్రతాప్ రెడ్డి, ధర్మగౌడ్ మరికొంతమంది భక్తుల సహకారంతో ఈ లింగాల ప్రతిష్టలను చేయించుతున్నారు. ప్రతి ఒక్క భక్తులు పాల్గొనాలని అన్నారు. ಅದಕ್ಕೆ ಧರ್ಮ అంటే ధర్మనే దీన్ని ఎట్లా మూడు అయ్యాక ఈరోజు అనగా 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ద్వాదశ రాష్ట్రాత్మక ద్వాదశ రాష్ట్రాల జ్యోతిర్లింగాల ప్రతిష్టా మహోత్సవము మా రాగమయూరి గ్రీన్లాండ్స్ బెంగళూరు రోడ్డు నందు ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మా మయూరి గ్రీన్లాండ్స్ ఉండే ప్రజలైతే ఏముంది, బయట నుంచి వచ్చే భక్తులు అయితే ఏముంది, అందరూ సహకారంతో అందరి మన్ననలతో అందరి ఆశీస్సులతో మేము ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము. దీనికి ప్రత్యేకంగా మా అన్నయ్య గారు సీతారామ శర్మ గారు, హైదరాబాద్ కర్ణాటక బ్యాంకు, ఆయన చాలా సేవ చేస్తున్నాడు. నాకు ఇక్కడ ఏ దానికైనా నేనున్నాను, ఇబ్బంది లేదని చెప్పి. కాబట్టి మా మయూరి గ్లాండ్లో ఇంతటి శివలింగాల ప్రతిష్ట చేస్తున్నామంటే మా కాలనీ ప్రెసిడెంట్ గారైనా ఇరగల ప్రతాప్ రెడ్డి గారు, కర్మ గారు అయితే ఉంది, వీళ్ళందరూ నాకు జగదీష్ అనే నా మిత్రులు, రమణ, చాలామంది ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వాళ్ళందరి సహాయ సహకారాలతో ఇంతటి కార్యక్రమాన్ని చేస్తున్నాము. 19వ తారీఖు ఇంతకంటే ఇంకా గొప్పగా ఆ శివలింగాలు మీకు కనపడతాయి. మీరు ఇంకా బాగా తీసుకోవచ్చు. ఈ ప్రతిష్ట చేయడం వల్ల మా కాలనీకి కాకుండా మొత్తం ఈ కర్నూలు జిల్లాకే సస్యశ్యామలంగా, ఈ రాష్ట్రానికి, ఈ భారతదేశానికి సస్యశ్యామలం కావాలని మేము కోరుకుంటూ శ్రీమాత మేము మయూరు గ్రీన్ ల్యాండ్స్ వెల్ఫేర్ ప్రెసిడెంట్. నేను ఇక్కడ మయూరు గ్రీన్ ల్యాండ్లో వెల్ఫేర్ ఏమేమో చూసుకుంటాం. ఇక్కడ మేము ఒక గుడి, మా స్వామి ఆధ్వర్యంలో ఒక గుడి నిర్మించి ఇక్కడ మరకతలింగములు అనే పెద్ద శివలింగాలు 12 శివలింగాలు ప్రతిష్ఠిస్తున్నాం. చాలా అద్భుతమైన ఘట్టం ఇది. ఈ కర్నూలు ఈ 2 రాష్ట్రాలలో కానీ ఇలాంటి లింగము లేదు. ఇలాంటి లింగము మేము మా కాలనీలో ప్రదర్శించినందుకు మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తూ మేము ఈ గుడికి అన్ని విధాల సేవ చేసుకుంటున్నాం. మా కాలనీ వాసులు, భక్తులు, ఇక్కడికి వచ్చిన అందరు పెద్దలు, మిత్రులు అందరూ మేము ఇక్కడ సర్వీస్ చేసుకుంటూ ఇక్కడి నుండి దేశం బాగుండాలని, మనము బాగుండాలని, ప్రశాంతత నెలకొండాలని, ఈ సకాలంలో వర్షాలు పడి సస్యశ్యామలంగా ఉండాలని మేము ఇది చేసుకుంటున్నాం. నమస్కారం. ప్రతాప్ రెడ్డి అండి, ప్రతాప్ రెడ్డి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. శ్రీమాత్రే నమః. రాగమయూరి గ్రీన్ హిల్స్, బెంగళూరు రోడ్,
శ్రీ నారాయణి ప్రత్యంగిరా సేవా సదన్ స్థాపించి దాదాపు సుమారు 2 సంవత్సరాలు కావస్తుంది. స్వామివారు అది స్థాపించినప్పుడు వేద పాఠశాలకు కూడా ఇందులో మున్ముందు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే స్థాపించడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ద్వాదశ రాశాత్మక జ్యోతిర్లింగ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. అందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మరకతలింగం ఉండడం అనేదే ప్రత్యేకత. అటువంటిది శ్రీచక్ర సహిత మరకతలింగ ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. కాబట్టి కర్నూలు ప్రజలు, ముఖ్యంగా రాగమయూరి ప్రజలు చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళు. అంతటి మహోత్తరమైనటువంటి కార్యక్రమం ఈ కాలనీలో జరగడం అనేది చాలా విశేషమైనటువంటి విషయం. కావున కర్నూలు ప్రజలందరూ కూడా ముఖ్యంగా 19వ తేదీ ఏదైతే ఉందో ఆ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి తప్పకుండా హాజరై స్వామివారి కృపకు పాత్రలవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం కూడా వేద పండితుల వారిచే ప్రవచన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 6:30 గంటలకు ప్రవచన కార్యక్రమం ప్రారంభమవుతుంది. మనమంతా టీవీలలో చూసే వాళ్ళమే, ప్రత్యక్షంగా చూసేటటువంటి అవకాశం మనకి ఇక్కడ స్వామివారు కల్పించినందుకు స్వామివారికి, గ్రీన్ హిల్స్ కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాము. ఈ కార్యక్రమానికి వెనువెంట ఉండి ప్రోత్సహించినటువంటి భక్తులు చాలామంది యుఎస్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వినుకొండ నుంచి కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్వామివారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మున్ముందు ఇంకా మహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఈ కాలనీలో ఈ స్వామివారి ఆధ్వర్యంలో జరగాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్వామివారు ఎప్పుడు చెప్తుంటారు, ధర్మస్థాపనార్థమై అని అంటూ ఉంటారు. ధర్మస్థాపనార్థమై అని అన్నప్పుడే ఇంకా అంత సస్యశ్యామలం అన్నీ కూడా కలగలిపి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రవలసిందిగా కోరుతున్నాము. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.